राधा माधव जय कुंज विहारी जय गोपीजन वल्लभ जय गिरिवराधारी जय गिरिवराधारी यशोदनंदन व्रजजनरंजन यशोदनंदन व्रजजनरंजन यशोदनंदन व्रजजनरंजन यमुना तीरा वर्णचारी यमुना तीरा वर्णचारी जय राधा माधव जय कुंज विहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधे जय राधा श्याम सुंदर राधे जय राधा रास बिहारी राधे जय राधा मदन मोहन राधे जय जगन्नाथ बलदेवा जय सुभद्रा जय गौरानिताय जय गौरानिताय जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल निताय गौर हरि बोल। हरिनाम संकीर्तन महायज्ञ की जय, हरे कृष्ण महामंत्र की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, भगवद गीता की जय, व्यास भगवान की जय, श्री कृष्ण परमात्मा की जय, कुरुक्षेत्र धाम की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण భగవద్గీత యథాతథం అధ్యాయం 15 పురుషోత్తమ యోగం శ్లోకం 14కి స్వాగతం. మనం ఇంతకు ముందు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నేను ప్రతి గ్రహంలో ప్రవేశిస్తాను, నా శక్తి చేతే అవి తమ కక్షలో నిలిచి ఉన్నాయి, నేనే చంద్రుణ్ణై సర్వ ఔషధాలకు జీవరసాన్ని సమకూరుస్తున్నాను అంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు 14వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నారు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ. అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహమునందలి జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను. ప్రతి పదార్థం కూడా చెప్పండి ప్రభుజీ. అహం నేను వైశ్వానరః జఠరాగ్ని రూపమున గల నా సంపూర్ణముగా అంశము భూత్వా అయి ప్రాణినాం సర్వజీవుల యొక్క దేహం శరీరములందు ఆశ్రిత ఆశ్రయించి ప్రాణవాయువు అపానవాయువు సమాయుక్త సమత్వమును నిల్పుచు పచామి జీర్ణము చేయుదును అన్నం ఆహారమును చతుర్విధం 4 విధములైన ప్రాణుల దేహములందరి జఠరాగ్నిని నేనే, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థాలను జీర్ణం చేయుచున్నాను. ఇది కృష్ణ పరమాత్మ శరీరం లోపల జరిగేటటువంటి విషయాలను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇంతకుముందు సూర్యుడిలో తేజస్సు నేనే, చంద్రుడిగా నేనే మారి ఔషధాలన్నిటికీ కావాల్సినటువంటి సస్యాలను ఇస్తున్నాను అన్నాడు. గ్రహాల్లో నేనే ప్రవేశించి అవి వాటి స్థానాల్లో ఉండే విధంగా చేస్తున్నానన్నారు. తన లోకం గురించి చెప్పారు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇలాంటివి ఏమీ లేవు అంటూ తన లోకం గురించి కొంత వివరాలు అందించారు. ఇప్పుడు 84 లక్షల శరీరాల్లో ఉండేటటువంటి కొన్ని విషయాల గురించి ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం భాష్యం చెప్పింది ప్రభుపాద్ గారు. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశీల ప్రభుపాదికి జై. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితినామనే నమా ఆచార్య పాదాయ నితకృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారిణి నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాత్యాత్య దేశ తారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహమందలి జఠరాగ్నిని నేను. మనకి సూర్యుడు, అలాగే భూమి మీద అగ్ని, సూర్యుడిలో మండేటటువంటి అగ్ని, అలాగే మన శరీరం లోపల కూడా ఒక అగ్ని ఉంది. దాన్ని ఉదరంలో భగవంతుడు పెట్టడం జరిగిందనమాట, జఠరాగ్ని. మీరు చూడొచ్చు ఎంత నిపుణుడు అయినటువంటి ఒక కార్డియాలజిస్ట్, హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యుడు ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా ఆయనకి ఆత్మ కనిపించదు. అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఉదర సంబంధ అంటే పేగులు, కడుపు, జీర్ణాశయానికి సంబంధించినటువంటి వైద్యం చేసేటటువంటి వైద్యుడు కూడా ఈ జఠరాగ్నిని చూడలేడు. అక్కడ ఆత్మ కనిపించదు, ఇక్కడ జఠరాగ్ని కూడా కనిపించదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు, నేను దేహములందరి జఠరాగ్నిని నేనే అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ప్రాణాపాన అంటే పీల్చేది, బయటికి వదిలేది. అపాన మనం ముక్కుతో తీసుకునేది, సో దిగువ స్థానం నుంచి బయటికి వదిలేసేటటువంటి. అపాన అంటే దగనటువంటిది. ఈ 2 వాయులతో కూడి నేను 4 విధాలైనటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేస్తున్నాను. ఆ 4 ఏంటో చివర్లో చెప్పారు ప్రభుపాద్ గారు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య అని చెప్పేసి. ముందుగా ఈ జఠరాగ్ని గురించి మనం చూడొచ్చు. ఆయుర్వేదం అంటే ధన్వంతరి క్షీరసాగర మదనం పూర్తయిన తర్వాత చివర్లో ధన్వంతరి వచ్చారు, ఆయన అమృతాన్ని తీసుకొచ్చారు. ధన్వంతరి కూడా భగవంతుడి యొక్క ఒకానొక విస్తరణ అన్నమాట. అది ఆ అమృతాన్ని మోహిని అవతారంలో భగవంతుడి దేవతలకు పంచాడు, రాక్షసులకి
మనం ఆ కథ అంతా మనం వినడం జరిగింది. ఆ ధన్వంతరియే ఆయుర్వేదాన్ని మనకి అందించడం జరిగింది. అంటే 84 లక్షల జీవరాశులు, మరి ముఖ్యంగా మనిషి ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మనకి భగవద్గీత ముందుకు వెళ్ళే కొద్దీ అందులో చెప్తారు కృష్ణ పరమాత్మ, సత్వగుణ ఆహారం, రజోగుణ ఆహారం, తమగుణ ఆహారం. ఆహారం కూడా 3 విభాగాలుగా విభజించడం జరిగింది భగవద్గీత ప్రకారం. ఎవరెవరు ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటారో దాన్ని బట్టి వారికి ఆ రకమైనటువంటి భావజాలం ఉంటుందన్నమాట. వారి ఆలోచనల్లోనూ, ప్రవర్తనలోనూ, చేష్టల్లోనూ, అన్నిటిలోనూ. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నా దాన్ని పచనం అంటారు. తెలుగులో పచనం అంటారు, జీర్ణం చేయడం, డైజెస్ట్. సో అరిగించడం అంటారు అన్నమాట. ఆ ఆహారాన్ని అరిగించాలంటే లోపల మండాలి. అంటే బయట ఆహారాన్ని తయారు చేయాలన్నా అగ్ని కావాలి, తయారు చేసుకున్నటువంటి ఆహారం నోటి ద్వారా మన ఉదరంలోకి పంపిన తర్వాత అక్కడ కూడా అది అగ్నికి ఆహుతవ్వాలి. 30% ఆహారం మనం నమిలినప్పుడే జీర్ణం అవుతుందట ఆయుర్వేదం ప్రకారం. అలా నమలాలట. ముద్ద 32 సార్లు నమలాలంటారు పెద్దలు. అంటే చాలా బాగా నమలాలని చెప్పేసి. అలా నమిలినటువంటి ఆహారం ఉదరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది జీర్ణం అవడం జరుగుతుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, మనం ఆహారం తీసుకోవడానికి ముందు ఒక గంట, గంటన్నర ముందు, ఆహారం తీసుకున్న తర్వాత 2-2.5 గంటల దాకా మనం జలం, నీటిని తీసుకోకూడదు. ముందు కానీ తర్వాత కానీ వాటర్ తీసుకోకూడదని చెప్తున్నారు. ఇంకా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆహారాన్ని పగలు మాత్రమే తీసుకోవాలి, రాత్రి తీసుకోకూడదు. ఎందుకంటే బయట సూర్యాగ్ని, కడుపులో జఠరాగ్ని కలిపి చక్కగా జీర్ణం అవుతాయట. సూర్యాస్తమం అయిన తర్వాత ఆహారం తీసుకోవడం అనేది ఆయుర్వేదం ప్రకారం మనిషికి నిషేధం. అంటే తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు తీసుకుంటున్నాం కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల కార్యకలాపాల వల్ల 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10, 11, 12, ఒక్కొక్కసారి 1 గంటకు కూడా రాత్రి తిని పడుకుంటున్నాం కదా, అరుగుతుంది కదా. సో అరుగుతుంది, ఖచ్చితంగా అరుగుతుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం ఆహారం రాత్రి సమయాల్లో తీసుకోకూడదు. ఉదాహరణకి ఏం చెప్తుందంటే ఆయుర్వేదం, మీరు చూడండి, కొన్ని జంతువులు భయపడి పగలు తిరిగితే తమను చంపుతారేమో అని చెప్పి రాత్రి మాత్రమే ఆహార సముపార్జనలో భాగంగా బయటకు వస్తాయట. కానీ కొన్ని జంతువులు రాత్రి పగలు కూడా ఆహారం కోసం వేటాడతాయి. కొన్ని జంతువులు, ఉదాహరణకి పక్షులు చూడండి. పక్షులు సూర్యోదయం అవుతూ ఉండగా అవి తమ గూడు వదులుతాయి, సూర్యాస్తమయం అవుతూ ఉండగా గూడులోకి వచ్చేస్తాయి. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పక్షుల పరిస్థితే, అవి రాత్రి ఏమీ తినవు. అందుకనే జంతువులకి రోగాలు తక్కువ వస్తాయట. మనుషులకి ఎందుకు ఇంత రోగాలు వస్తున్నాయంటే కారణం ఆహారపు అలవాట్లు. ఆయుర్వేదం ప్రకారం మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా తింటే మనకు రోగాలు చాలా తక్కువ వస్తాయి. కానీ ఖచ్చితంగా రోగం వస్తుంది. జన్మ మృత్యు జరా వ్యాధి అని కృష్ణుడు చెప్పినప్పుడు, వ్యాధి అని కృష్ణుడు స్వయంగా చెప్పినప్పుడు, ఈ భౌతిక ప్రపంచం, పాంచభౌతిక శరీరానికి వ్యాధి రాకుండా ఉండడం సాధ్యం కాదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాధి వస్తుంది. అలా అని మనం ఎలా పడితే అలా ఉంటే వ్యాధి ఇంకా తొందరగా ఎక్కువగా వస్తుంది, మనం తట్టుకోలేంతగా వస్తుంది. అందుకని పక్షులు చాలా ఎర్లీగా లెగుస్తాయి, ఎర్లీగా నిద్రపోతాయి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, హెల్తీ వెల్తీ వైజ్ అనేది ఇంగ్లీష్లో ఒక కొటేషన్ కూడా ఉంది. ఎవరైతే తొందరగా లెగుస్తారో, మన కృష్ణుడు యొక్క దినచర్య అని చెప్పి భాగవతంలో చూడొచ్చు. ప్రతి ఉదయం కృష్ణుడు 3 గంటలకు నిద్ర లేచేవాడట. ఇంకా అక్కడి నుంచి ఆయన యాక్టివిటీస్ ప్రారంభమవుతాయి. సాధ్యమైనంత తొందరగా ఆయన విశ్రాంతి తీసుకునేవాడు అని చెప్పి. ఎంత తొందరగా లెగిస్తే, ఎంత తొందరగా నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం, మన తెలుగులో చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని చెప్పి. 3 సార్లు ఎలా తింటాం? కరెక్ట్గా మన సిస్టమ్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. మార్నింగ్ టిఫిన్, ఓకే, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. కానీ మన పురాణాల్లో, మన వేదాల్లో, ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉదయం సాయంత్రం మాత్రమే ఆహారం. అది కూడా సూర్యుడు ఖచ్చితంగా ఉండాలి ఆకాశంలో.
తొందరగా జీర్ణం అవుతుంది, శరీర అవయవాలకు ఇబ్బంది ఉండదు. లేకపోతే మనం తిన్నటువంటి ఆహారాన్ని ఆ రాత్రి సమయంలో అరిగించడానికి లోపల జఠరాగ్ని చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు, మనం తినేటటువంటి 4 రకాల ఆహార పదార్థాలు ఓకే చెప్తున్నారు. భక్ష్య అంటే తాగేవి, భోజ్య అంటే నమిలేవి, చోష్య అంటే నాకేవి, లేహ్య అంటే పీల్చుతూ. ఈ 4 రకాలుగా మనం నోటితోటి ఆహారాన్ని తీసుకుంటాం. ఈ 4 జీర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా లోపల జఠరాగ్ని సమంగా ఉండాలి. అది సరిగా లేకపోతే మనకి ఆహారం జీర్ణం కాదు, మనకి ఉదరంలో సమస్యలు వస్తాయి. మళ్ళీ మనం వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. తక్కువైనా ప్రమాదమే ఆ అగ్ని, ఎక్కువైనా ప్రమాదమే. తక్కువైతే అరుగుదలలో ఇబ్బంది వస్తుంది, సమంగా ఉంటే చక్కగా అరుగుద్ది. ఎక్కువైతే ఎక్కువ ఆకలి పుట్టిస్తూ ఉంటారు. అందుకనే కొంతమంది ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఓకే, పౌండ్రం అనే పెద్ద శంఖాన్ని వృకోదర ఊదాడని చెప్పాడు సంజయుడు భగవద్గీత 1st చాప్టర్లో 15th శ్లోకంలో. వృకోదర అంటే అధికంగా తినేవాడు, భీముడు అధికంగా తినేవాడు. మహాభారతం చెప్తుంది, ఆహారం ఎప్పుడైతే వస్తుందో ఇంట్లోకి, వండింది కానీ లేదంటే వచ్చింది కానీ ఏదైనా కానీ 2 భాగాలు చేయడం. ఒక భాగం భీముడు, మిగతా ఒక భాగాన్ని 4 అన్నదమ్ములు కుంతి, ద్రౌపది పంచుకోవాలి. వృకోదర అంటే అధికముగా తినేవాడు, ఎందుకంటే ఆయనకి జఠరాగ్ని ఎక్కువ మండుతూ ఉంటుంది. సో అందుకని ఎక్కువ తింటారు. సో మనలో కూడా కొంతమంది ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు, అంటే వాళ్ళకి లోపల జఠరాగ్ని చక్కగా పనిచేస్తుంది, కొంచెం ఎక్కువగా మండుతుంది. ఇట్స్ లైక్ గ్యాస్. స్టవ్ని మినిమంలో పెట్టడం, మ్యాక్సిమంలో సిమ్లో పెట్టడం ఏ ఉంటాయి కదా, స్టవ్ని ఆర్పడం, ఇట్లా అనమాట. కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం, తక్కువ ఎక్కువ, అలా ఎక్కువైనప్పుడు ఎక్కువ ఆహారం కావాలి. అది మండకపోతే వైద్యుని సంప్రదించాలి. సరిగా మంటే ఆహారం సరిగా మనకి జీర్ణం అవుతుంది అనమాట. జఠరాగ్ని కనిపించదు కానీ లోపల పనిచేస్తూ ఉంటుంది. సో ఆ అగ్నిని నేనే అంటున్నాడు. కనుక మనకి తినే విషయంలో మనకి వాస్తవానికి స్వతంత్రం లేదు అంటున్నారు ప్రభుపాద గారు. మనం ఏది పడితే అది, ఎలా పడితే అలా తింటే లోపల కృష్ణుడు కనుక దాన్ని అరిగించకపోతే, జీర్ణం చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. కనుక లోపల కూడా కృష్ణుడు సహాయం చేయిందే మనం తీసుకున్న ఆహారం అరగదు. ఆ అగ్నిని నేనే అలా కూడా మీకు లోపలుండి సహాయం చేస్తున్నాను. ఉదాహరణకి మనిషి నిర్మాణం, మనిషి పంటి యొక్క తీరు, మనిషి యొక్క జీర్ణాశయం వ్యవస్థ అంతా కూడా శాకాహారం, పళ్ళు, గింజలు, పాలు, నీళ్లు ఇలాంటి వాటి కోసం. కానీ జంతువులకి మాంసాహారం, లైక్ పులి, సింహం లాంటి వాటికి వాటి నిర్మాణం, వాటి శరీరం, వాటి పళ్ళు, వాటి గోళ్ళు అంతా, వాటి తీరు అంతా కూడా అవి మాంసాహారం కోసం కేటాయించినవి. సో ఆయుర్వేదం చెప్తుంది, మాంసాహారం తీసుకుంటే 2-3 రెట్లు ఎక్కువ కష్టం అవుతుందంట కడుపు లోపల దాన్ని జీర్ణం చేయడానికి. తొందరగా అలా ఎక్కువ కష్టపడ్డందుకు లోపల ఉన్నటువంటి అవయవాలు తొందరగా అనారోగ్యం పాలవుతాయి. అందుకని ఆ ఉద్దేశం ప్రకారం, సైన్స్ ప్రకారం కూడా, నిజానికి డాక్టర్లందరికీ తెలుసు, ఇవాళ భూమి మీద వైద్య విద్య నేర్చుకుంటున్నటువంటి డాక్టర్లందరికీ తెలుసు మాంసాహారం మంచిది కాదు అని. చాలామంది దాన్ని సజెస్ట్ చేస్తారు. అంటే కొంత యువకులు, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా ఉంటారు కనుక వాళ్ళకి అరిగిపోతుందని, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంకా నాన్ వెజ్ మానేయండి ఇక నుంచి అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళ కోర్సులో కూడా చెప్తూ ఉంటారట వైద్యులకి, అసలు మాంసాహారం మనిషికి ఏ రకంగానూ కూడా మంచిది కాదు, ఇంక్లూడింగ్ కోడిగుడ్డుతో సైతం. దాన్ని అరిగించాలంటే లోపల ఎక్కువ అగ్ని మండాల్సి వస్తుంది. ఎక్కువ మండిన కాడి నుంచి మళ్ళీ గ్యాస్ అయిపోతుంది, సిలిండర్ మార్చాల్సి వస్తుంది, మళ్ళీ వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడానికి, సహజమైనటువంటి స్థితికి తీసుకురావడానికి మళ్ళీ దానికి వైద్యం అవసరం అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఆహారాన్ని ఉదయం, సాయంత్రం మాత్రమే తీసుకుంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి ఆయుర్వేదం చెప్తాం. పైన అగ్ని ఉండాలి, అంటే సూర్యుడు ఉండాలి, కింద కడుపులో కూడా అగ్ని ఉండాలి భూమి మీద. ఆ అగ్నిని నేనే అంటున్నాడు ఆయన. సరైన రీతిలో ప్రజ్వలించినప్పుడే ఆకలి కలుగుద్ది. అలా ప్రజ్వలించకపోతే వైద్యం అవసరం అవుద్ది. అందుకని మన ఇష్టానుసారం ఏది పడితే అది తింటానంటే వీలు కాదు శాస్త్రం ప్రకారం.
అంటే మనకి ఇష్టం, మన ఇష్టానుసారంగా తిందాం అనుకుంటాం, కానీ కంటికి కావాలి, కడుపుకి వద్దు. అంటే కన్ను చాలా కోరుకుంటుంది, కానీ నోరు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తీసుకున్న కడుపులోంచి బయటకు వచ్చేసే అవకాశం ఏర్పడుతుంది. కంటికి ఏది నచ్చితే అది కావాలంటే అవ్వదు. అది మన శరీరానికి అనుకూలం ఉందా లేదా, ఎంతవరకు తీసుకోగలుగుతుందో మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని భగవానుడు తోడ్పడకపోతే, కృష్ణుడు గనక సహాయం చేయకపోతే మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాదు. చూడండి, సృష్టి చేస్తుంది ఆహారం ఆయనే, దాన్ని పచనం చేస్తుంది కూడా ఆయనే. కేవలం మనం తీసుకుని తింటున్నాం అంతే. అందుకని ఈ ఆహారం విషయంలో ఏ విధంగా సత్వ రజో తమో గుణాలతో కూడుకున్న ఆహారం అనేది మనం చూడటం జరుగుద్ది భగవద్గీత ద్వారా. సో అందుకని ఆయుర్వేదం ప్రకారం అయితే ఏం తీసుకోకూడదో తీసుకోవాలో అన్నీ రాయడం జరిగింది. కోల్డ్ వాటర్ తీసుకోవద్దు, ఇలా మాంసాహారం తీసుకోవద్దు, చాలా చెప్పారు. అందులో భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏ గుణాలకు తగ్గట్టుగా వాళ్ళు ఆ గుణాలకు తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పి కృష్ణుడు కూడా చెప్పడం జరిగింది. కనుక మనకి శాస్త్రం ప్రకారం, భగవద్గీత ప్రకారం ప్రభుపాద్ గారు చెప్పారు క్లియర్గా, కృష్ణ ప్రసాదం మాత్రమే తీసుకుంటే మంచిది. అది కూడా దానికి కూడా సమయం ఉంటుంది, దానికి కూడా హద్దు ఉంటుంది. అధికంగా తినకూడదని, ప్రసాదం కూడా అధికంగా తినద్దని చెప్పారు. తగు విధంగా జాగ్రత్తలు తీసుకోమన్నారు. వండిన తర్వాత ఒక 3-4 అవర్స్ లోపలే దాన్ని కంప్లీట్ చేయమన్నారు. ఏదైనా డ్రై ఐటమ్స్ తప్పించి వేరే కొన్ని విషయాలు తప్ప. సో అందుకని కృష్ణ ప్రసాదం మాత్రమే మనకి భక్తిని పెంపొందిస్తుంది, మన ఆలోచనలను మారుస్తుంది, మనకి మంచి ఆలోచనల్ని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని ఆయుర్వేదం ప్రకారం ఆ అగ్ని లేందే మనకి ఏది అరగదు. ఆ అగ్నిని నేనే అంటున్నాడు కృష్ణుడు. అంటే లోపల ఉండి అన్ని రకాలుగా మనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడో మనం ఊహించలేనన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు. చూడండి 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వస్య సర్వజీవుల యొక్క చ మరియు అహం నేను హృదయమునందు సన్నివిష్ట ఉన్నవాడను మత్తః నా నుండి స్మృతి జ్ఞాపక శక్తియు జ్ఞానమును అపోహనం చ మరుపును కూడా వేదముల చేత చ కూడా సర్వైహి అన్ని అహమేవ నేనే వేద్యః తెలియదగిన వాడను వేదాంతకృత్ వేదాంతమును కూర్చిన వాడను వేదములను తెలిపిన వాడను ఏవ నిశ్చయముగా చ మరియు అహం నేనే. సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవునకు వేదాంత కర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. హరే కృష్ణ. సుహృత్ అన్న పదాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాడటం జరిగింది. దానికి అర్థం తెలుగులో స్నేహితుడు, గొప్ప మిత్రుడు, గొప్ప సహాయకుడు అని చెప్పేసి. అంటే ప్రతి జీవికి
మానవ శరీరంలో ఉన్న 84 లక్షల శరీరాల్లో ఏ శరీరాల్లో ఉన్నా ఆ జీవికి నిజమైనటువంటి సహాయకారి, మిత్రుడు, స్నేహితుడు, మంచి కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణుడే. అయితే ఆయన ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, నేను సర్వుల హృదయంలో నిలిచి ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన కనిపించడు. ఓకే, శంఖచక్ర గదా పద్మధారి అయి అందరి హృదయాల్లో నేను, భాగవతం చెప్తుంది బొటన వేలంత సైజులో, పరిమాణంలో ఆయన మన హృదయంలో ఉన్నాడట. అది కూడా ఆత్మ పక్కనే పరమాత్మ రూపంలో. సర్వస్యచాహం హృది సన్నివిష్టో. చాలా మందికి సందేహం వస్తుంది, మనం చేసే పనులు ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. కానీ శాస్త్రం భాగవతం ఏం చెప్తుంది? పగలు సూర్యుడు చూస్తున్నాడు, రాత్రి చంద్రుడు చూస్తున్నాడు. పోనీ వీళ్ళిద్దరూ చూడకపోతే పరమాత్ముడు చూస్తూనే ఉంటాడు, రాత్రి పగలతో సంబంధం లేకుండా. ఎందుకని? ఎక్కడ కనిపించట్లేదు కదా. ఎందుకనంటే ఆయన బయట కనిపించకపోయినా హృదయంలో కూడా ఉన్నాడు. సో ఆయన మనకు కనిపించడు, కానీ ఆయనంతా దైవనేత్రేణ, భగవంతుడు తన కన్నులతో అంతా చూస్తూనే ఉన్నాడని చెప్తాడు. ఎక్కడున్నాడు అంటే ఉన్నాడు, గోలోకంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, నిరాకార రూపంలో ఉన్నాడు, విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్తారు కదా. ఆ నీలో నాలో ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అందరి హృదయాల్లో ఎక్కడున్నాడు? హార్ట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం మనసుతో, మాటతో, శరీరంతో చేసే ప్రతి పనిని ఆయన నమోదు చేస్తూ ఉంటాడట, రికార్డ్ చేస్తుంటాడు. మనసుతో ఏమనుకున్నాం? అది మంచి చెడు. మాటతోటి ఏమన్నాం? మంచి చెడు. శరీరంతో ఏం చేసాం? మంచి చెడు. ఇలా ఒక జీవి ఒక శరీరం తీసుకుని మళ్ళీ ఆ శరీరం వదిలి వెళ్ళిపోయే క్షణం దాకా మొత్తం డేటా అంతా ఒక ఫైల్ తయారు చేసి ఆ ఆత్మతో పాటుగా పంపిస్తాడు. అందుకనే మనం చేసేవేవి మనకి గుర్తుండకపోయినా ఆయన పక్కాగా మన కోసం రికార్డ్ రెడీ చేస్తూ ఉంటాడు. అందరి జీవుల్లోనూ నిజానికి ఇలా అందరి హృదయాల్లోనూ పరమాత్మగా ఉండక్కర్లేకుండానే, సో నేను ఉండమంటున్నాను, మీరు భౌతిక ప్రపంచానికి వెళ్తాననుకుంటున్నారు, సరే వెళ్ళండి పోండి, నేను కృష్ణుడిగా వచ్చాను చెప్పాను వెళ్ళిపోయాను, తీసుకునే వాళ్ళు తీసుకోండి లేకపోతే లేదు అంటే సరిపోయేది. కానీ ఎందుకని మరి 84 లక్షల శరీరాలు, 84 లక్షల పరమాత్మ రూపాలు, మళ్ళీ ఆ శరీరాలతోటి కోటాను కోట్ల ఒక్కొక్క జాతి కోటాను కోట్ల జీవులు ఉన్నాయి, మళ్ళీ అందులో పురుష స్త్రీ ఉన్నాయి, మళ్ళీ వాటన్నిటి కోసం మళ్ళీ తనను తాను విస్తరించుకోవాలి. ఈ లెక్కన కృష్ణుడు ఎన్నిసార్లు తనను తాను పరమాత్మ రూపంలో విస్తరించుకున్నాడు? ప్రతి కదలని జీవిలోనూ ఆయన ఉన్నాడట, జీవితో పాటు శరీరంలో ఉన్నాడట, 84 లక్షల శరీరాల్లో. అంటే కృష్ణ తనను తాను ఎంత విస్తరించుకున్నాడు? ఎందుకనంటే నిజమైనటువంటి తండ్రి తన యొక్క బిడ్డలు కష్టాలు పడుతుంటే చూసి తట్టుకోలేక వాళ్ళకి ఏదో రూపంలో సహాయం చేయాలని చెప్పి వద్దు అన్నా వినకుండా ఆయన మాట పెడచెవిని పట్టి ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మనల్ని ఒక కంట కనిపెట్టడం కోసం మన నిజమైన తండ్రి మన హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాడు. అక్కడి నుంచే అంతా గమనిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయన అంతా గమనిస్తూ ఉన్నాడు, దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, వారి ఇష్టాల ప్రకారం. ఎందుకంటే జీవికి స్వల్ప స్వేచ్ఛ ఉంటుంది, సంపూర్ణ స్వేచ్ఛ ఉండకపోయినా. సో పరమాత్ముడు ఎక్కడో కాదు, నీ హృదయంలోనే ఉన్నాడు అని చెప్పి ఇక్కడ స్వయంగా కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు. చూడండి, పూర్వకర్మలను అనుసరించే తన కర్మలు ఆరంభించును జీవుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనసా వాచా కర్మణ మనం చేసే పనులన్నీ రికార్డ్ చేసి, సో ఇంతకు ముందు దేహం నుంచి ఈ దేహంలోకి వచ్చిన తర్వాత పూర్వకర్మలను అనుసరించే తన కర్మలు ఆరంభిస్తున్నాడు. ఇంతకు ముందు ఏం చేసామో దానికి తగ్గట్టుగా ఆ ఇష్టాలను గమనించిన కృష్ణుడు దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎందుకు పుట్టాలి, స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, లేదంటే ఇంక ఏదైనా వేరే శరీరం తీసుకోవాలా, ఇంతకుముందు ఏది ఇష్టపడ్డాం, దాన్ని కొనసాగించడానికి ఏం కావాలి,
ఎక్కువ మాంసాహారం, విపరీతంగా మాంసాహారం కోరుకునే వాళ్ళకి ఏ పులి సింహం శరీరం ఇచ్చాడంటే చక్కగా జీవితం మొత్తం మాంసాహారం తింటూ ఉండొచ్చు. ఇలా అన్నమాట. ఒక్కొక్క రకమైనటువంటి ఏదైతే భావజాలం ఉంటుందో మన హృదయంలో దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుంది. భక్తి కూడా అంతే. మనకి బాగా భక్తి చేయాలనేటువంటి ఏమాత్రం తపనున్నా కూడా మనకి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. అంతా మనిష్టమే. కృష్ణుడు బలవంతంగా మనతో ఒక్క పని కూడా చేయించడు. మనం ఏం చేస్తున్నా ఆయన అడ్డు రాడు. ఎందుకంటే ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. నువ్వు తెలుసుకోకపోతే అది నీ నీ ఉద్దేశం, దానికి కృష్ణుడితో సంబంధం లేదు. నువ్వు మంచి అనుభవిస్తున్నా చెడు అనుభవిస్తున్నా కృష్ణుడికి సంబంధం లేదు. అదే చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ. మనకింతకు ముందు ఏవైతే చేసామో దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనందరం భక్తి చేస్తున్నాం. ఉదాహరణకి చేసాం, ఇంతకు ముందు కూడా చేసాం, సంపూర్ణం చేయలేదు. అందుకని మళ్ళీ సంపూర్ణం చేయమని మరొక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎంతవరకు వాడుకుంటాం అది కూడా మన ఇష్టమే. బలవంతం చేయడు. ఎంతవరకు వాడుకోగలం అంతవరకు వాడుకోవడం. మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడు. అది సంపూర్ణం అయ్యేంత వరకు మన పూర్వకర్మల వల్ల మనం ఏమైతే చేసామో దానికి తగ్గట్టుగా ఇప్పుడు శరీరం ఇస్తున్నాడు. ఆ కర్మ చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం, మరుపు, మళ్ళీ ఆ రెండు కూడా ఆయనే ఇస్తున్నాడు. సో ముందు ముందు ఇంకా ప్రభుపాద్ గారు డీటెయిల్గా చెప్తారు, చూద్దాం. అంతేకాకుండా తన గత జన్మను గురించిన మరుపు కూడా అతనికి కలుగుతున్నది. మరణం అంటేనే మర్చిపోవడం. మర్చిపోకపోతే మనకి గనక గత జన్మ విషయాలు గుర్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదృష్టం ఏంటంటే చాలామంది మరుపు ఉంటే చాలా ఇబ్బంది, ప్రమాదం అనుకుంటారు. కానీ మరుపు కూడా మంచిదే. అయితే అన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో మరుపు మంచిదే. మనం మరవకూడదు అనుకున్నా మర్చిపోతాం. ఎందుకంటే ఆ మరుపు కూడా కృష్ణుడే. మనం మర్చిపోవాలి. మర్చిపోకపోతే చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే మరుపు కూడా మంచిదే. ఏదో టీవీలో యాడ్ వస్తుంది కదా, మరక కూడా మంచిదే, ఇదిగో దీన్ని పెట్టి వాష్ చేయండి అంటారు, అలా అనమాట. మరుపు కూడా మంచిదే, అది కృష్ణుడే కల్పిస్తున్నాడు. ఎందుకంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ ఎక్కడిదక్కడ మర్చిపోతూ ఉండడమే మంచిది. కానీ కొన్ని మన జీవితానికి ఉపయోగపడేవి మాత్రం మనతో పాటుగా గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాలి. అలా గుర్తు పెట్టుకోవాలన్నా మర్చిపోవాలన్నా కృష్ణుడు సహాయం చేయాల్సిందే. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అన్నాడు. అందుకే నేనే గుర్తు చేస్తాను, నేనే మర్చిపోయేలా చేస్తాను. ఎంత మరుపు వచ్చేలా చేస్తావు? ఎంత అంటే ఒక గంట ముందు ఏం చేసామో గుర్తుండదు, ఒక రోజు క్రితం ఏం చేసామో గుర్తులేదు, ఒక సంవత్సరం ఇదే రోజు ఏం చేస్తున్నావు అంటే ఫినిష్. ఇంక ఇదే ఇలాంటి శరీరంతో ఇంతకు ముందు ఎక్కడన్నా ఉన్నావా, ఏం చేస్తున్నావు అంటే అసలే తెలియదు, జీరో, మైనస్. సో మనకి ఎంత మర్చిపోవాలో కూడా కృష్ణుడే నిర్ణయిస్తాడట. ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలో కృష్ణుడే నిర్ణయిస్తాడు. అయితే మనం బాగా సాధన చేసి ఏమైనా గుర్తుపెట్టుకోవాలని తపన పడుతుంటే మళ్ళీ సహాయం చేస్తాడు. సరే వీళ్ళు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి. సో మన యొక్క ఇష్టాయిష్టాల మీద ఆయన ముందుకు వెళ్తాడు తప్పించి బలవంతంగా ఏది చేయించడో. బట్ ఎవరెవరికి ఎంతెంత మరుపు ఇవ్వాలో, ఎంతెంత జ్ఞాపక శక్తి ఇవ్వాలో అది మన టాలెంట్ ఏం కాదు. చాలా మంది అనుకుంటారు నాకు 60 మార్కులు వచ్చింది, పలానా వాళ్ళకి 100 వచ్చింది, వాళ్ళ టాలెంట్ ఉంది, మరి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందని. ఓకే, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భగవంతుడు కూడా సహాయం చేస్తున్నాడు, లేకపోతే గుర్తురాదు. అంత తెలివైనటువంటి విద్యార్థి కూడా పరీక్ష రాయడానికి ముందు మర్చిపోవచ్చు, లేదా నిద్రపోయి మర్నాడు ఉదయం లేచిన తర్వాత మనకి ఏమీ గుర్తురాకపోవచ్చు. కృష్ణుడు సహాయం చేయందే ఒక్క క్షణం కూడా మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. అది హృదయంలో ఉండి సహాయం చేస్తున్నాడా, జఠరాగ్ని రూపంలో సహాయం చేస్తున్నాడా, జ్ఞాపక శక్తి రూపంలో సహాయం చేస్తున్నాడా, మరుపు రూపంలో సహాయం చేస్తున్నాడా, ఇంకే రూపంలో సహాయం చేస్తున్నాడా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మన ఊహకు అందదనమాట అవన్నీ. కానీ అంతా ఆయన సహాయం లేనిదే ఏది జరగదు. అందుకనే ఆయనకి శరణాగతి పొందడం, నువ్వే దిక్కు అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఆయన మీద ఆధారపడటం, మన జీవితంలో ఆయన్ని కేంద్రంగా మార్చుకోవడం. కృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మం మరియు పరమాత్మ మాత్రమే కాకుండా వేదముల అవతారముగా కూడా అతడు పూజనీయుడు. ఓకే, నిరాకార రూపంలో ఉన్నాడు,
హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు, కృష్ణస్థు భగవాన్ స్వయం అని భాగవతం చెప్పింది. 3 రూపాల్లోనూ ఉన్నాడు. ఎవరు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో తీసుకోవచ్చు. ఇది కాక ఆయన వేద రూపంలో కూడా ఉన్నాడు, శబ్ద రూపంలో ఉన్నాడు, ఓంకార రూపంలో ఉన్నాడు. ఆ వేదాల రూపంలో కూడా ఆయన పూజనీయుడు అంటున్నారు ప్రభుపాద్ గారు. ఎందుకని? జనులు తమ జీవితాన్ని ధర్మబద్ధంగా మరియు భక్తికి అనుగుణంగా మలుచుకొని భగవద్ధామానికి తిరిగి చేరే విధంగా వేదాలు తగిన నిర్దేశాలని ఇస్తాయి. ఆ వేదాలు గనక జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనిషి ఎలా ఈ శరీరం తీసుకున్నాడు, పాంచభౌతిక శరీరం, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ వివరాలు ఏంటి, ఆ ఆత్మ సహాయంతో ఈ శరీరంతో తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలి జీవుడు, ఇవన్నీ మనకి పరమాత్మ ఎవరో, ఆయన్ని చేరుకోవాల్సినటువంటి మార్గం ఏంటి అనే వివరాలను మనకు అందించి మనకి సహాయం చేస్తున్నాయి. కనుక వేద రూపంలో కూడా భగవంతుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనకు అన్ని విషయాల్లో అన్ని విధాలుగా కృష్ణుడు సహాయం చేస్తున్నాడు. ఒక్క విషయంలో కూడా కృష్ణుడు సహాయం చేయకపోతే, కేవలం ఒక్క విషయంలో చాలు మన జీవితం అస్తవ్యస్తమైపోతుంది. కానీ ఆయన అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ దయ ఉన్నటువంటి తండ్రి గనక. మనం ఎంత మొండికెత్తినా, ఎంత మొరాయించినా, ఎంత ఎదురు తిరిగినా కూడా ఆయన విసిగిపోకుండా మన వెనకాలే వస్తూ ఉన్నాడు. భౌతిక ప్రపంచంలో తండ్రి అయితే వదిలేస్తాడు. వీడు నా మాట వినట్లేదు, అసలు ఇలాంటి వాడిని అసలు మనం ఆదరించకూడదు, పో అంటాడు. కానీ కృష్ణుడు నువ్వు ఎంత తిరుగుబాటు చేసినా, ఆఖరికి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినా సరే ఆయన నిన్ను దయదలుస్తాడు, నీకు మంచి చేస్తాడు. అంత మంచి తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకని అన్ని రూపాల్లో మనకు సహాయం చేస్తాడు. ఆఖరికి మనకి వేదాలనిచ్చి కూడా ఆయన సహాయం చేశాడు. ఆ వేదాన్ని నేనే వేదైత్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. అట్టి వేదాలు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గురించే సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాయి. ఎవరు పరమాత్ముడో వేదాల ద్వారా మనకి అవగతం అవుతాయి. అతడు వేదముల రూపమును జ్ఞానము నసుగుట, గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించేటువంటివన్నీ చేయుచున్నాడు. వేదాలుగా ఉపదేశాలు ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. కృష్ణుడిగా గురువు రూపంలో భగవద్గీతను బోధిస్తున్నాడు. ఆ వేదాల యొక్క సమస్త సారాంశం కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోవడం, అదే మొత్తం 4 వేదాలు, 18 పురాణాలు, ఇతరత్ర ఉన్నటువంటి అన్ని గ్రంథాల యొక్క సారాంశం భగవద్గీత. అవన్నీ రంగరించి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు అనమాట. అందుకనే భారతదేశం అంటే కృష్ణుడు, గంగ, భగవద్గీత ఇవన్నీ గుర్తొస్తాయి. వేద భూమి, మట్టి ఇక్కడ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న మొత్తం సకల శాస్త్ర సారాన్ని భగవద్గీతలో పెట్టాడు ఆయన. అంత ప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మాని తైత్రీయ అరణ్యక ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఉదాహరణని ప్రభుపాద్ గారు ఇక్కడ ఉదాహరించారు. ప్రస్తుత దేహమును విడిచినంతనే జీవుడు సర్వమును విస్మరించును. మరణంతో మొత్తం మర్చిపోతాడు. ఎక్కడో రేర్ కేసు, అరుదుగా కోట్లలో ఎవరికో ఒకరికి కొన్ని విషయాలు గుర్తుంటాయి అంతే. సాధ్యమైనంత వరకు మర్చిపోతారు. కానీ మీరు చూడండి, పురాణాల్లో, భాగవతంలో చాలా మంది భక్తులు తమ గత జన్మలను గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడో అరుదుగా అలా జరుగుతూ ఉంటుంది. సహజంగా మరణించడంతో అన్నీ మర్చిపోతాం. మైండ్ ఫ్రెష్, క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయడమే. కానీ దేవదేవునిచే ప్రేరేపింపబడి తిరిగి తన కర్మల్ని ఆరంభించును. తెలియకుండానే కృష్ణుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు లోపల నుంచి. మనకి ఏది ఇష్టమో దానికి తగ్గట్టుగా ఆ వైపుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. జీవుడు విస్మరించిన పూర్వజన్మను అతడు ముగించిన దాని నుంచి తన కర్మల్ని తిరిగి కొనసాగించడానికి కావాల్సిన బుద్ధిని దేవదేవుడు ప్రసాదించును. మనం మర్చిపోయాం, గత జన్మం మనం మర్చిపోయాం కనుక ఈ జన్మలో మనకి ఏం చేయాలో తెలియదు. కానీ కృష్ణుడే ప్రోత్సహించి మనకి ఏదో మార్గంలో వైష్ణవుల అనుగ్రహాన్ని కల్పించి మనకి మళ్ళీ భగవద్గీతని తెలియచేయించి మళ్ళీ మనం భక్తిని ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి కొనసాగించేలా చేసే అవకాశాన్ని కృష్ణుడు మనకిస్తాడు. ఆ జ్ఞాపక శక్తిని మళ్ళీ తిరిగి కృష్ణుడు అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. అందుకని అనుక్షణం
అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా అన్ని దేహాల్లో ఉన్నటువంటి జీవులకి కృష్ణుడు గొప్ప సహాయాన్ని చేస్తున్నాడు. సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, అగ్ని రూపంలో, హృదయంలో ఉండి, జ్ఞానం రూపంలో, మరుపు రూపంలో, మీరు ఏ కోణంలో తీసుకున్నా సరే అంతా భగవంతుడి మీదే ఆధారపడి ఉందన్నమాట. ఏమన్నాడు భగవద్గీతలో? ముత్యాల దండ దారం మీద ఆధారపడ్డట్టు ఈ సమస్తం అంతా కూడా నా మీద ఆధారపడి ఉంది అన్నాడు ఆయన. సో కృష్ణుడు లేనిదే ఏమీ కనిపించట్లేదు. ఎవరైనాను వేద జ్ఞానాన్ని అవగతం చేసుకోవడం వల్ల జిజ్ఞాస కలిగి ఉన్నచో అతనికి కావలసిన జ్ఞానాన్ని కృష్ణుడే ప్రసాదించును. నిన్న ఒకరు నన్ను అడిగారు, ఒక మాతాజీ, కృష్ణుడు సర్వాకర్షకుడు కదండి, ఎందుకు అందరూ ఆయనకి ఆకర్షితులు కావట్లేదు అని చెప్పి. తెలుసుకోవాలని లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? బలవంతంగా ఆయన ఆకర్షించాలని ఏం ప్రయత్నం చేయడు, సహజంగా రావాలి. ఇక్కడ చూడండి, ఎవరైనా వేద జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలనుకుంటే, జిజ్ఞాస కలిగి ఉంటే అతనికి కావలసిన జ్ఞానాన్ని కృష్ణుడే ప్రసాదించును. ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు కనిపిస్తారు, మనతో మాట్లాడతారు. మనకి గనక లోపల తపన ఉంటే, తెలుసుకోవాలన్న తపన ఉంటే, మన పుణ్యం బాగుంటే, మనకి ఆ జిజ్ఞాస ఉంటే, అప్పుడు కృష్ణుడి మీద ఆకర్షణ పెరుగుతుంది. ఎందుకు ఆకర్షించలే? కృష్ణుడు అందరినీ ఆకర్షించగలడు. అక్కడ స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, జంతువులనే కాదు, మొక్కలనే కాదు, సమస్త జీవరాశిని ఆకర్షించగలడు. మరి ఎందుకు ఆకర్షించట్లేదంటే జ్ఞానం లేక, అది సమస్య. కృష్ణుడు అందరిని ఆకర్షిస్తున్నాడు. కృష్ణుడు చాలా అందంగా ఉన్నాడనే విషయం తెలుస్తుంది అంతే. కానీ అంతకు మించి కృష్ణుడికి మనం శరణాగతి పొందే స్థాయిలో జరగాలంటే గనక ఖచ్చితంగా మనం ఆయన గురించి వినాలి. ఒకటి, ఈ భౌతిక ప్రపంచం అంత సులువుగా భగవంతుడి వైపు మనల్ని వెళ్ళనివ్వదు. అందమైనటువంటి భవంతులు, స్త్రీలు, పురుషులు, రకరకాలైనటువంటి మార్గాల్లో మాయాదేవి మనల్ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అంత సులువుగా మనం కృష్ణుడిని మనం చూసి ఆయన్ని ప్రేమించడం సాధ్యం కాదు, ఆకర్షింపబడలేము. భౌతిక ఆకర్షణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. అందుకని కృష్ణుడు ఆకర్షణ మనకి తెలియట్లేదు. కానీ మనకు తెలుసు కృష్ణుడు ఆకర్షణీయంగానే ఉన్నాడు, సర్వాకర్షకుడే. కానీ వింటే, కేవలం చూస్తే మాత్రమే కాకుండా ఆయన గురించి పరమ వైష్ణవుల ద్వారా విన్నప్పుడు ఆ ఆకర్షణ అప్పుడు అది విచ్చుకుంటుంది. అప్పుడు అర్థం అవుతుంది, ఎస్ ఇది కదా నిజంగా మనం ఎవరికి ఇప్పుడు కదా మనం ఆకర్షితులు అవ్వాల్సింది, ఎవరికి? కృష్ణుడికి అని. వినకపోతే అవ్వలేము, వినాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తాం అందంగా ఉంది, ఎంతసేపు చూస్తాం, పక్కన చూస్తే ఇంకొకళ్ళు ఎవరు అందంగా కనిపించారు, అంత కాకపోతే ఎంతో కొంత అందంగా ఉన్నారు, అలా 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 వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఆ ఆకర్షణ అత్యుత్తమ ఆకర్షణ అని తెలియాలంటే వినాలి. సో ఎవరికైతే ఆ జిజ్ఞాస ఉందో వాళ్ళకి మాత్రమే కృష్ణుడు సహాయం చేస్తాడు. ఇంట్రెస్ట్ లేదనుకో, ఎస్ కృష్ణుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, రాధారాణి కూడా చాలా బ్యూటిఫుల్, ఓకే ఇట్స్ ఓకే, నెక్స్ట్ మనకి ఎవరు అందంగా కనిపిస్తారు చూడండి అనుకుంటున్నాను. సో ఆకర్షణకి ఇంకా అలాగే మనం కట్టుబడి ఉండాలంటే, ఎందుకు ఆయన అంత అందంగా ఉన్నాడో, ఆకర్షణీయంగా ఉన్నాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మనం కృష్ణుడికి ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే భౌతిక ఆకర్షణలు మనల్ని కృష్ణుడి వైపు ఆకర్షింపబడకుండా అడ్డుపడుతున్నాయి, అది సమస్య. సో అందుకని ఎవరికైతే ఆ జిజ్ఞాస ఉంటుందో, తెలుసుకోవాలని, వేద జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలని, వాళ్ళకి కృష్ణుడు దాన్ని ప్రసాదిస్తాడు. అందరూ భాగవతం తీసుకోలేరు, చదవలేరు, అర్థం కాదు, ఆచరించలేరు, భగవద్ధామానికి వెళ్ళలేరు. దాన్ని కూడా కృష్ణుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఎస్ ఈ వ్యక్తి కరెక్ట్గా దీన్ని తీసుకోగలడు అనుకున్న వ్యక్తికి మాత్రమే ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీకృష్ణ భగవానుడు వేద జ్ఞానాన్ని ప్రసాదించుచున్నాడని ప్రశ్నింపవచ్చు. ఎవరైనా ఎందుకు వేద జ్ఞానాన్ని కృష్ణుడు ప్రసాదిస్తున్నాడని అడగచ్చు. ప్రభుపాద గారు చెప్తున్నారన్నమాట. జీవులందరూ నిశ్చయంగా శ్రీకృష్ణుని గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరమును గలదనుటియే దీనికి సమాధానము. ఎందుకంటే వేద జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఖచ్చితంగా మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఒకవేళ వేదం ఒకటే, కలియుగంలో ఉన్న జనం కోసం వ్యాసుడి రూపంలో ఆయన వచ్చి 4 చేశాడు. అసలు వేదమే వద్దు, వేదాలే వద్దు, పురాణాలు వద్దు, ఉపనిషత్తులు వద్దు, ఇతిహాసాలు వద్దు, ఏమీ వద్దు. మరి కృష్ణుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి గురించి మనకి ఎలా తెలుస్తుంది? అందుకని ఎందుకు మనకి వేదాలు ఇచ్చాడంటే ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ఆయన మనకి
నిశ్చయంగా శ్రీకృష్ణుని గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పనిసరిగా. అది నీ అంతటి నువ్వు అదృష్టం వల్ల వస్తావో, దెబ్బలు తిని వస్తావో, జ్ఞానంతో వస్తావో, అజ్ఞానంతో వస్తావో, మొత్తానికైతే నువ్వు ఈ జన్మలో వస్తావో, కోటి జన్మలు ఎత్తిన తర్వాత వస్తావో అంత అనవసరం. నువ్వు ఖచ్చితంగా కృష్ణుని అర్థం చేసుకోవడానికి వచ్చి తీరాల్సిందే, రెండో మాట లేదిక. అయితే నీ అదృష్టం ఎలా ఉందనేది కృష్ణుడు నిర్ణయిస్తాడు నువ్వు చేసిన పనుల వల్ల. ఈ జన్మలో రావచ్చు, చాలా చిన్నప్పుడే రావచ్చు, తల్లి గర్భంలోనే రావచ్చు. గురు మహారాజ్ చెప్తూ ఉంటారు కదా, ఎవరైనా మాతాజీలు కనిపించినప్పుడు వారు గర్భం ధరించి ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, రోజు తప్పనిసరిగా 16 మాలలు జపం చేయి తల్లి, భగవద్గీత చదువు, కృష్ణ లీలలన్నీ చదువు, భాగవతం చదువు అని చెప్తారు. ఎందుకంటే ఈవిడ చదువుతుంటే లోపల ఉన్నటువంటి శిశువు కూడా అది అర్థం అవుతుంది. సో పుట్టుకతోటే ఆగర్భ భక్తుడైపోతాడు ఆయన, ప్రహ్లాదుడు అయినట్టుగా. చాలా అవలేలగా భక్తి చేస్తుంటారు, మనకు అర్థం కాదు ఇంత చిన్నపిల్లడు ఎలా చేస్తున్నాడు అబ్బా అని. వాళ్ళ అమ్మా నాన్న ట్రైనింగ్, చాలా మంది అమ్మా నాన్న చాలా విషయాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి ఎందుకు పరిపూర్ణం కాలేకపోతున్నారంటే సో భక్తి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని గురువులు చెప్తుంటారు అన్నమాట, మాతాజీలు ఎవరైనా గర్భం ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు తప్పనిసరిగా 16 మాలలు క్రమం తప్పకుండా చేయాలి, భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, కృష్ణ లీలలు చదవాలి. సాధ్యమైనంత ఎక్కువ డివోషనల్గా ఉంటే పుట్టే బిడ్డకి మీరు ఎక్కువ శ్రమపడి ఆయన భక్తి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా భక్తులు అయిపోతారు. మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, వేదాలను ఇచ్చాడు. అవి మరి కొంచెం కష్టంగా ఉన్నాయి, అందుకని పురాణాలు తీసుకొచ్చాడు. ఇంకా కష్టంగా ఉంది కొద్దిగా, అందుకని మహాభారతాన్ని రాశాడు, కథల రూపంలో అందరికీ అర్థమయ్యేలాగా. అందులో మధ్యలో ఎక్కడో ఒక చోట తత్వం పెట్టాడు, అదే మనం భగవద్గీత చూస్తున్నాం. మధ్యే మహాభారతం, శంకరాచార్యులు వారు అన్నారు కదా, మధ్య మహాభారతం, కరెక్ట్గా ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ మహాభారతాలు పెట్టేశాడు. అదంతా పూర్తిగా స్టోరీస్తో నిండి ఉంది మహాభారతం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రకరకాల కథలన్నీ ఉన్నాయన్నమాట. రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరి గురించి అన్ని రకాల కాలాల్లోనూ ఉన్నాయి. బట్ మధ్యలో మిడిల్లో పెట్టాడు అసలైనటువంటి కమలాన్ని ఇచ్చుకునేలాగా అందరు. సో అందుకని మనం అందరం అర్థం చేసుకోవడానికే భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, తానే వ్యాసుడై. ముందు శబ్ద రూపంలో బ్రహ్మకి హృదయంలో ప్రత్యక్షమై చెప్పాడు, బ్రహ్మ దాన్ని నారదుడికి చెప్తే నారదుడు వ్యాసుడికి చెప్పాడు. శక్తి ఆవేశ అవతారం, వాస్తవానికి నారదుడు వ్యాసుడు కూడా శక్తి ఆవేశ అవతారాలు, కేవలం ఒకరి నుంచి ఒకరు విని శృతి చదివి లేదంటే విని ఇలా అనమాట. సో కలియుగంలో మనకి కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటుంది, జ్ఞాపక శక్తి తక్కువ కనుక వ్యాసుడు ఏంటంటే లిఖించాడు మన కోసమే. స్వయంగా కృష్ణుడే దాన్ని సృష్టించాడు, రచించాడు, వినిపించాడు, వల్లెవేయించాడు, తర్వాతి తరాలకి అందించాడు. ఎందుకంటే తెలుసుకోవాలని, కృష్ణుడి గురించి తెలుసుకోండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాల్సిందే, లేదంటే భగవద్ధామానికి వెళ్ళడం సాధ్యం కాదు. అడ్రస్ తెలియకపోతే మనం అనుకున్న ప్రదేశానికి లక్ష్యానికి చేరుకోవడం అసాధ్యం ఎప్పటికైనా సరే. అందుకని తప్పనిసరిగా కృష్ణుడి గురించి తెలుసుకోవడం కోసమే ఆయన ఈ వేద జ్ఞానాన్ని జీవుల కోసం ఇచ్చాడు. కనుక శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవటమే వేదముల ముఖ్య ప్రయోజనం. వేదాంతకృత్ వేద విదేవచాహం, చాలా విషయాలు పొందుపరిచినా కూడా ఫైనల్గా ఏంటి సారాంశం ఏంటి? కృష్ణుడిని అర్థం చేసుకోవడం. శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకుంటా మరియు పొందుటకు వేదాలు మనకు తగిన నిర్దేశాలను ఇస్తాయి. ముందు అర్థం చేసుకోవాలి, తర్వాత ఆయన మనం పొందాలి. ఇదిగో దీనికి చెప్తున్నారు ఇక్కడ ఏమని, మానవుడు పరిపూర్ణత్వం 3 దశల్లో పొందగలడు. ఎలాగా? ఆయన పరిపూర్ణత్వాన్ని 3 దశల్లో పొందుతాడు. మొదటి దశ, తొలుత వేదాలను తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణం వస్తుంది. ఇప్పుడు మనం 4 వేదాలు చదవాలా అండి ప్రశ్న వెంటనే నెక్స్ట్. ఇప్పుడు మరి 4 వేదాలు చదవాలా? అవసరం లేదు. సకల శాస్త్ర సారం, ఓకే, ఆ వేద సారం కూడా కృష్ణుడి గురించే కనుక ఆ కృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి ఈ భగవద్గీతను దాన్ని అర్థం చేసుకుంటే కలియుగంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఈ ఒక్క జీవితానికి ఇది ఒక్కటి సరిపోతుంది, అంతకు మించి ఏమీ అవసరం ఉండదు. కనుక ఇప్పుడు వేదాలు ఎక్కడున్నాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఎక్కడున్నాయి? నేను అవన్నీ చదువుతాను, ఉన్నాయా? తెలుగులో ఉన్నాయా? ట్రాన్స్లేషన్ చేశారా? ఎవరు ఆథరైజ్డ్? ఏం అవసరం లేదు, ఎవరో చదవలేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మనకి ముందు సంస్కృతం రావాలి ఇది చదవాలంటే. సరే ఓపుకున్నావో లేదో ప్రయత్నాలు చేస్తున్నారు, అది వేరే విషయం. మనకు అంత సమయం లేదు, అవకాశం లేదు, అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే.
అదేంటంటే అలా చెప్తారు, వేదాలు చదవద్దా అంటే, మీకు ఆసక్తి ఉంటే చదవచ్చు, కానీ ఎప్పుడు జపం చేస్తారు, ఎప్పుడు ప్రచారం చేస్తారు? అందుకని ఆ సకల శాస్త్ర సారమైనటువంటి భగవద్గీతను ఒక్కదాన్ని అర్థం చేసుకుని దాంతో ముందుకు వెళ్తే మన జన్మ ధన్యం అవుద్ది. అందుకని మానవుడు పరిపూర్ణత్వాన్ని 3 దశల్లో మొదట వేదాలను తెలుసుకోవడం ద్వారా, వేదాల యొక్క సారాంశాన్ని తెలుసుకోవడం ద్వారా, శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధాన్ని తెలుసుకోవడం, వేదాలు తెలుసుకోవడంతో. రెండో దశలో అర్చనా పద్ధతి. ఇప్పుడు మనం ఆ సకల శాస్త్ర సారమైనటువంటి భగవద్గీతను తీసుకున్నాం, దీని అధ్యయనం చేస్తున్నాం. దీని తర్వాత ఏం చేయాలి? గురువు మనకి నిర్దేశం చేస్తారు. మంగళారతికి లెగాలి, 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి, బాగా పుస్తకాలను అధ్యయనం చేయాలి, కుదిరితే అందరికీ ప్రచారం చేయాలి, కృష్ణ ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, భగవంతుని ఏ విధంగా మనం పూజించాలి, అర్చించాలి, అభిషేకించాలి, ఇలా రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని తెలుస్తాయి. మనకి ఆయనతోటి సంబంధం బాగా దృఢం అవుతుంది. ఇంకా చివరగా తమ పరమగమ్యమైన దేవాది దేవుణ్ణి పొందుతాము. ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆచరించాలి, ఆ తర్వాత భగవద్ధామాన్ని కృష్ణుని పొందాలి. అంటే అక్కడికి వెళ్ళే పొందాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా పొందొచ్చు. ఈ 3 దశల్లో మనం ఈ శ్లోకమునందు వేదముల ప్రయోజనం, వేదాల అవగాహన, వేదముల గమ్యము స్పష్టంగా నిర్వచింపబడింది అన్నారు ప్రభుపాద గారు. వేదాల యొక్క ప్రయోజనం ఏంటి, వేదాలను ఎలా అవగాహన చేసుకోవడం, వేదాల గమ్యం స్పష్టంగా నిర్వచింపబడింది. సో ఈ విధంగా ప్రభుపాద గారు మనకి ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాలకి, జఠరాగ్ని గురించి, ప్రాణాపాన వాయువుల గురించి, 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను ఎలా ఆయన మనకి లోపల జఠరాగ్నితో పచనం చేసి మనకి సహాయం చేస్తున్నాడు, అలాగే హృదయస్థ పరమాత్మగా లోపలుండి మన వ్యవహారాలన్నీ ఎలా పర్యవేక్షణ చేస్తున్నాడు, వేదాలని ఆయనే ఎలా సృష్టించాడో, అంటే జ్ఞానాన్ని అంతా వేదాల రూపంలో ఎలా ఇచ్చాడో, దాన్ని పరంపర రూపంలో ఎలా ప్రసరింపచేశాడో, ఒకరి నుంచి ఒకరికి ఎలా పంపించాడో, ఆ తర్వాత జ్ఞాపక శక్తి ఎలా ఇచ్చాడో, మర్చిపోవడాన్ని ఆయన ఎలా చేస్తున్నాడు, తెలుసుకోవాల్సిన అవసరం ఏంటో ఎలా చెప్తున్నాడు, తెలుసుకోకపోతే ఏమవుద్దో ఏం చెప్తున్నాడు, ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో మనకు తెలిసేలా చేస్తున్నాడు. అందుకని ఖచ్చితంగా తెలుసుకుని ఆయన గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకుని గురువుల ద్వారా ఆయన గురించి అధ్యయనం చేసి ఆయనకి చేయాల్సినటువంటి సేవల్ని దాసుడిగా చేసి భగవంతుడిని పొందడం కోసమే ఈ 2 శ్లోకాలు మనకి ఏ రకంగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడో చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు, లేదంటే నెక్స్ట్ దామోదర హారత, నరసింహారత ప్రాసెస్ ఏంటో